హాయ్ గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో 2 పైథాన్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. సో అవి మనకి కంపెనీలో అడగడం జరిగింది. ఆ 2 క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేద్దాం అనేది ఇప్పుడు చూద్దాం. సో ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇలాగా నెంబర్ ట్రయాంగిల్ అనేది రావాలి. సో మనకి ఇన్పుట్ ఏంటంటే ఒక 2 నెంబర్స్. ఫస్ట్ నెంబర్ అనేది ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలి, సెకండ్ నెంబర్ అనేది ఎన్ని రోస్ రావాలి. సో ఇది మనకి యూజర్ ఇచ్చే ఇన్పుట్ అనమాట. మనకి దీంట్లో నుంచి ఇలా రావాలి అవుట్పుట్ అనమాట. సో దీనికి మనం ఎలా రాయాలి కోడ్ అనేది చూద్దాం. దానికన్నా ముందు ఫస్ట్ ఈ క్వశ్చన్ని ఇక్కడ ఈ అవుట్పుట్ని అనలైజ్ చేయండి. ఫస్ట్ మనకి అవుట్పుట్ ఆన్సర్ ఎలా రావాలి అని తెలుసుకుంటే ఈజీగా అయిపోద్ది. ఫస్ట్ మనకి స్టార్టింగ్ నెంబర్ అనేది ఆడిచ్చిన నెంబరే, ఎన్ని రోస్ రావాలనేది కూడా వాడిచ్చిన నెంబరే. ప్రతి నెంబర్కి మనకి ఏమవ్వాలి, ఇంక్రిమెంట్ అవ్వాలి. వాడిచ్చిన నెంబర్కి ఒక్కొక్కటి పెరుగుతూ వెళ్ళాలి, అంతే కదా. దాంతోపాటు నెంబర్కి స్పేస్ అనేది రావాలి. సో ఫస్ట్ మనం 2 ఇన్పుట్లు తీసుకోవడానికి ఏ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అండ్ బి ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్. ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2. ఓకే, ఫస్ట్ ఇచ్చిన ఇన్పుట్ ఇంటీజర్లోకి మార్చుకున్నాం, సెకండ్ ఇన్పుట్ని ఇంటీజర్లోకి మార్చుకున్నాం. సో ఈ ఫస్ట్ నెంబర్ ఏంటిది, ఎన్ని నెంబర్స్ రావాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది. సెకండ్ నెంబర్ ఏమో ఎన్ని రోస్ అనేది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం మనకి ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలి. మనకి దీనికి క్లియర్గా మీరు చూస్తే కనుక లూప్స్ అనేవి యూస్ చేయాలన్నమాట. సో లూప్స్ యూస్ చేయాలి కాబట్టి ఫర్ లూప్ అనేది యూస్ చేద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, మనకి 11 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎన్ని రోస్, మనకి బి ఎన్ని రోస్ అనమాట. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ బి ఎన్ని రోస్ అంటే బి అనేది ఎన్ని రోస్ మనకి ప్రింట్ అవ్వాలి. 11, 12, 13 ఇలాగా మనకి 5 రోస్. అదే 7 అయితే 7 రోస్, ఎన్ని రోస్ అయితే అన్ని రోస్. అది ఫర్ లూప్ అనమాట. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఏ నెంబర్ ప్రింట్ అవ్వాలి, ఐ అనే నెంబరు. ఓకే, రోకి ఎన్ని ప్రింట్ అవ్వాలి అనేది. ఇప్పుడు ఫస్ట్ రోలో ఒకటే నెంబరు, సెకండ్ రోలో 2, థర్డ్ రోలో 3 నెంబర్స్, ఫోర్త్ రోలో 4 నెంబర్స్. అంటే రో పెరిగే కొద్దీ మనకి ప్రింట్ అవ్వాల్సిన నెంబర్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట. ఫస్ట్ రోలో 1, సెకండ్ రోలో 2, థర్డ్ రోలో 3, అలాగా రోకి ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి సెకండ్ రోలో మనకి అంటే రోకి ఎన్ని ఉండాలి అనేది ఈ జే లూప్ అనమాట. దానికి రేంజ్ అయి ఉండాలన్నమాట. ఇప్పుడు ఫర్ I1 అయితే ఇక్కడ 0,1 అనమాట, అంటే 0. ఇక్కడ I1 అయితే 0 ఒక రో వస్తుంది. ఇక్కడ I2 అయితే 0,1 2 వస్తాయి అనమాట. సో అలా అందుకు జే లూప్. ఇప్పుడు ఎన్ని రోస్ ప్రింట్ అవ్వాలి, ఏం ప్రింట్ అయ్యింది సరిపోయింది. ఏ నెంబర్ ప్రింట్ అవ్వాలి, మనకి స్టార్టింగ్ నెంబర్ ఆడిచ్చిందే ప్రింట్ అవ్వాలి, అది ఏ అనేది ప్రింట్ అవ్వాలి. పక్కన మనకి స్పేస్ కావాలి. మనం స్పేస్ ఇలా అయినా రాసుకోవచ్చు. యాక్చువల్గా కోడ్లో కామా పెట్టి ఎండ్ ఈక్వల్ టు ఇలాగా స్పేస్ ఇస్తే ఇది పద్ధతి అనమాట. సో ఇలా ఏంటంటే మనకి ప్రతి నెంబర్కి ఎండ్ అనమాట, చివరన స్పేస్ అనేది వస్తుంది. సో ఇలా ఏ ఇచ్చేస్తే అవ్వదు, ఎందుకంటే మనం ఇచ్చింది ఇంటీజర్. సో ఇంటీజర్కి మనం కన్కాటినేషన్ ఇలాగ స్పేస్ ఇవ్వలేం. సో ఇచ్చిన దాన్ని స్ట్రింగ్లో మార్చుకోవాలి, str ఆఫ్ ఏ. సో ఈ విధంగా మార్చుకున్న తర్వాత ప్రింట్ అవుతుంది. ఒక ప్రింట్ అయింది. ఇప్పుడు మనం ఇలా వదిలేసాం అనుకోండి, ఇలాగా జస్ట్ ప్రింట్ ఆఫ్ అని కొట్టేస్తే మనకి ఏం ప్రింట్ అవుతుందో చూడండి. అన్నీ ఒకటే నెంబర్స్ వస్తాయి. మనకి ట్రయాంగిల్ అయితే వచ్చింది, కానీ నెంబర్లన్నీ ఒకటే అయిపోయాయి. అంటే ఏంటి, నెంబర్ ఇంక్రీజ్ అవ్వాలి. సో ఈ ప్రింట్ స్టేట్మెంట్ తర్వాత ఏ నెంబర్ అయితే మనకి ఇచ్చాడో ఆ నెంబర్ ఇంక్రీజ్ అవ్వాలి. ఏ ఈక్వల్ టు A+1 అని రాయొచ్చు, లేదా A+=1 అని రాసినా మనకి నెంబర్ అనేది ఒక్కొక్కటి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలాగా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇన్పుట్ మారుతాం. 5 అనేది స్టార్టింగ్ నెంబరు, 10 అని ఇచ్చా, 10 రోస్ నాకు రావాలి. సో 5, 6, 7, 8, 9, 10 ఇలా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఇది మన ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇచ్చాడు. సో టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇక్కడ చూస్తే కనుక మీరు 4 ఉన్నాయి. ఓకే, ఈ 4 డిజిట్స్ మొత్తం ఎన్ని, 4 డిజిట్స్ కదా. ప్రతి నెంబర్ని ఆ నెంబర్ ఆఫ్ డిజిట్స్తో పవర్ చేస్తే సమ్ చేసి మనకు ఆన్సర్ రావాలి. ఓకే, అర్థమైనట్టే చెప్తాను చూడండి. 23 ఉంది. సో 23లో మనకి ఎన్ని డిజిట్స్, 2 డిజిట్స్. సో 2కి 2 పవర్ డిజిట్స్ అనమాట.
అంటే 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, ఎన్ని డిజిట్స్ ఉంటాయో ఆ ప్రతి నెంబర్కి పవర్ అనమాట. అలా పవర్ చేసి యాడ్ చేయాలి. 2 స్క్వేర్ అంతా 4, 4 ప్లస్ 3 స్క్వేర్ 9, 4 ప్లస్ 9 13 మనకి. సో ఇలా రావడానికి మనకి ఇది క్వశ్చన్ ఇచ్చాడు అనమాట, బయట అడిగారు అనమాట. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేద్దాం అనేది చూద్దాం. సో ఫస్ట్ మనం వాడు ఒక నెంబర్ ఇస్తాడు, ఆ నెంబర్ a = ఇన్పుట్ ఆఫ్ అని తీసుకుందాం. ఓకే, ఇన్పుట్ అనేది ఒక నెంబర్ తీసుకుంటాం, దానికి లెంత్ ఒకటి ఉంటుంది. సో b = లెంత్ ఆఫ్ a, మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి కాబట్టి తెలియడానికి దాని యొక్క లెంత్ తీసుకుంటాం. ఓకే, లెంత్ వచ్చింది. ఇప్పుడు ప్రతి నెంబర్ని పవర్ చేయాలి. ప్రతి నెంబర్ని పవర్ చేయాలంటే ఫర్ i in range of, ఎందుకంటే మనకి లెంత్ ఎంతో తెలుసు కాబట్టి ఫర్ లూప్ యూస్ చేయడం ఈజీ అనమాట. మనకి రేంజ్ ఎంతో తెలియకపోతే వైల్ లూప్ యూస్ చేస్తాం. రేంజ్ తెలుస్తుంది కాబట్టి ఫర్ లూప్ అనేది యూస్ చేస్తాం. సో i in range of ఎంత b అంటే 0 అనే ఇండెక్స్ నుంచి లెంత్ వరకు, b వరకు, దాని యొక్క లెంత్ వరకు. సో ఇప్పుడు ప్రతి ఏలో ఉన్న నెంబర్స్ అంటే 2, 3, 4, 5, 6 ఉంటుంది. సో ఇది ఒక స్ట్రింగ్ అనుకుంటే 0, 1, 2, 3, 4 దీని యొక్క స్ట్రింగ్ అనమాట. అది స్ట్రింగ్ యొక్క ఇండెక్సెస్ అవుతాయి. సో మనం ఇవ్వాల్సిన నెంబర్ ఏంటి? ఇంటీజర్ కాదు, ఇన్పుట్ ఇవ్వాలి, అంటే స్ట్రింగ్ ఇవ్వాలి. సో దానితో తర్వాత మనం ఇంటీజర్గా మార్చుకొని పవర్లోకి అనేది చేస్తాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్రతిదాన్ని ఒక్కొక్కటి ట్రావర్స్ చేయాలి. సో సి అనే వేరియబుల్ తీసుకుంటా. దానికన్నా ముందు మనం సమ్ చేసిన తర్వాత దేంట్లో పెట్టాలో ఒక వేరియబుల్ డిక్లేర్ చేద్దాం. సో ఆ సమ్ చేసిందంతా దాంట్లోకి యాడ్ అవుతూ ఉండాలి కాబట్టి. సో సి = ఇప్పుడు ఇంటీజర్ ఆఫ్ ఏ ఆఫ్ ఐ అనమాట. ఏ ఆఫ్ ఐ అని ఇచ్చేసి దీనికి పవర్ అంటే మనం 2 స్టార్స్ అనేవి సింబల్స్ యూజ్ చేస్తాం. ఇంటూ ఎంత మనకి లెంత్ ఎంత ఉందో, ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అంత పవర్ అవ్వాలి. సో b, దాంతో మనకి మల్టిప్లై పవర్ అనేది అవ్వాలి. సో సి అనేది = ప్రతి ఇంటీజర్ అంటే 2, 3, 4, 5 ఉంటే ఈ 3కి పవర్ 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 4కి పవర్ 4, 5కి పవర్ 5, 6 పవర్ 5కి పవర్ 5. సో ఇలాగ అయిన తర్వాత ప్రతిదీ సమ్ యాడ్ చేయాలన్నమాట. ప్రతి నెంబర్ యాడ్ చేయాలి కాబట్టి ఆల్రెడీ సమ్ = 0 ఉంది. సో సమ్ సమ్ ప్లస్ సి చేస్తాం. సో ఇక్కడ మనకి ఇది ఎలా వర్క్ అవుతుంది? 23 తీసుకుంటే ఇది 2 పవర్ 2 ఎంత 4. సో సమ్ సమ్ ప్లస్ సి అంటే సి మనకి 4 వచ్చింది, సమ్ 0 ప్లస్ 4 అవుతుంది. ఇక్కడ మళ్ళీ లూప్ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వస్తుంది, 9 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ 4 ఉంది, 4 ప్లస్ సి అంటే 9 వస్తుంది. 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 4 ఎంత 13. అలాగే సమ్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలా మొత్తం ఇంక్రీజ్ అయిన తర్వాత సమ్ మనకి ఏమవ్వాలి? ప్రింట్ అవ్వాలి, ప్రింట్ సమ్. సో ఒకసారి రన్ చేసి చూద్దాం ఏమొచ్చిందో చూద్దాం. సో నేను ఇక్కడ డిజిట్ 23 ఇస్తే మనకి 13 రావాలి. సో ఆన్సర్ 13. సో ఇలా మనం అనేది సాల్వ్ చేస్తాం. ఇంకా ఎక్కువ డిజిట్స్ ఇద్దాం. సో ఇలా డిజిట్స్ ఇస్తే మనకి 4, 1, 2, 5, 7 ఇది ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా మనం అనేది ఫర్ లూప్స్ యూస్ చేసి ఇలా చిన్నవి అడుగుతూ ఉంటాడు అనమాట, బేసిక్సే. సో పెద్దగా కంగారు పడద్దు, బేసిక్ స్ట్రాంగ్గా ఉంటే ఈజీగా ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మనం ఈ వీడియోలో 2 అయితే మంచివి ప్రోగ్రామింగ్ కోడింగ్ క్వశ్చన్స్ అనేది తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని తెలుసుకుందాం. అంటిల్ దెన్, జై హింద్.